హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను వెజ్ పులావ్ అయితే చేస్తున్నానండి. నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసి వేరేగా చికెన్ కర్రీ కూడా చేస్తాను. మా హస్బెండ్ చికెన్ బిర్యానీలో చికెన్ అయితే అస్సలు తినండి, ఓన్లీ రైస్ ఒకటే తింటారు. అందుకని చెప్పేసి ఇంకెప్పుడు తినట్లేదు కదా అని మొన్న అతని బర్త్డేకి అయితే నేను వెజ్ పులావ్ అయితే చేశానండి. దానికోసం ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్స్కి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకొని అందులోనే కొంచెం జీడిపప్పు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా ఈనుల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా అది కూడా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా పొటాటో కూడా వేసుకున్నానండి. ఇంకా వెజ్జీస్ ఏమైనా ఉంటే అదే బీన్స్లా ఉంటాయి కదా, అవి ఇంకా ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇంకేం లేవు, అందుకని చెప్పేసి నేనైతే వేసుకోలేదండి. ఇంకా ఇవి బఠానీలు క్యారెట్ కూడా వేసిన తర్వాత అవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసి మూత పెట్టి సిమ్లోనే, వాటర్ వేయకుండా మూత పెట్టి సిమ్లోనే ఆ ఎవరికి ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవనిచ్చానండి. అంటే ఆ వెజ్జెస్ ఉడుకుతాయని చెప్పేసి. ఇంకా అవి అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను ముందుగానే ఒక 10 మినిట్స్ ముందు మీల్ మేకర్ అయితే నానపెట్టుకొని ఉంచుకున్నానండి. ఈషాకి ఇష్టం అనమాట మీల్ మేకర్, అందుకని చెప్పేసి వేసాను. నార్మల్గా వేసుకుంటారు కదా, మీల్ మేకర్ కూడా వేసి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ వేసేసి ఇంకా అవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే వేసుకోవాలండి. నేను బాస్మతి రైస్తో అయితే చేశాను. నేను 2 గ్లాసులు నానపెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలండి బాస్మతి రైస్. 2 గ్లాసెస్ కాబట్టి 2.5 గ్లాసెస్ వాటర్ వేసి ఆల్రెడీ నానపెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి అందులోనే కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్నవి వేసుకొని కుక్కర్ పెట్టి హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ వేస్తే సరిపోతుందండి. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేనైతే ఫస్ట్ టైం చేయడం అనమాట, బాస్మతి రైస్తో ఇలా చేయడం ఫస్ట్ టైము. చాలా బాగుందండి టేస్ట్. దీంతో పాటు చికెన్ కర్రీ అయితే ఎంత బాగుందో. అలానే గరం మసాలా కూడా వేసానండి, నేను చెప్పడం మర్చిపోయాను. వేసిన తర్వాత గరం మసాలా వేసి చాప్ చేసిన కొత్తిమీర పుదీనా వేసి విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వేస్తే సరిపోద్దండి, రెడీ అయిపోద్ది. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోద్ది. చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగా వచ్చిందో. ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసుకొని అడుగు నుండి ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అలానే ఉంచేయాలండి. ఒకవేళ చెమ్మ ఏమన్నా ఉన్నా కూడా తడి ఆరిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ లిడ్ తీసేసి అలా ఉంచేసుకోవాలి. అంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి, టేస్ట్ సూపర్గా ఉంది. నేను కొంచెం అడుగుది అదే కొంచెం ఈషాకి మెత్తగా ఉండాలని చూస్తాను, కానీ బాస్మతి రైస్తో మెత్తగా ఉంటే బాగోదు కదా. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంక ఉంటాను, బాయ్ బాయ్.